మైథిలి ప్రేమలో పడిన సాకేత్ మైథిలికి ప్రపోజ్ చేశాడా లేదో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వారసురాలు సీరియల్ జూన్ 6వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, సాకేత్ మైథిలి కౌగిలించుకున్న విషయమే తలుచుకుంటాడు. తన కౌగిలిలో ఏదో మహిమ ఉంది, నన్ను నేను మర్చిపోయేలా చేసిందని, ఒక్క క్షణం తను నా సొంతమేమో అనిపించేలా చేసిందని, తను నిజంగా నా సొంతం కాకపోతే నా జీవితం ఎందుకు అనిపించిందని తనలో తాను అనుకుంటాడు. తనలో ఏదో స్పెషల్ ఉందని అనుకుంటూ ఉంటే అప్పుడే మైథిలి వాటర్ బాటిల్ తీసుకుని వస్తుంది. మీరు వాటర్ తెమ్మని అడిగారంట కదా, పని మనిషి తీసుకొస్తుంటే తన చేతిలో నుంచి తీసుకుని వచ్చాను బాస్ అంటుంది. అక్కడున్న టాబ్లెట్స్ తీసుకురా అంటాడు. ఆ టాబ్లెట్స్ అన్ని చూసి ఇన్ని టాబ్లెట్స్ ఏంటి బాస్ అని అంటుంది. మీకేమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా అని అడిగితే లేదు, ఇవన్నీ కూడా తలపోటుకి, కాళ్ళు నొప్పులకి, ఫీవర్ కి వేసుకునే టాబ్లెట్స్ మాత్రమే అని సాకే చెప్తూ ఉంటే, బాస్ మీరు ఫార్మాలో పనిచేస్తున్నారు, ఇన్ని టాబ్లెట్స్ ఇంట్లో పెట్టుకోకూడదని మీకు తెలీదా అంటుంది మైథిలి. మరి అలా అనుకుంటే ఇంట్లో ఉన్న ఒత్తిళ్ల వల్ల అప్పుడప్పుడు తలనొప్పి లాంటివి సహజంగా వస్తాయి. వాటి వల్ల నా షెడ్యూల్ నేను మిస్ అవ్వకూడదు, నా పని ఆగిపోకూడదుగా, అందుకే ఇలా చేస్తున్నాను అంటాడు. అన్ని టాబ్లెట్స్ వాడకూడదు, మీకొచ్చే టెన్షన్స్ అన్ని నేను తగ్గిస్తాను, ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడండి అని మైథిలి అంటుంది. అలా వాళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటారు. శ్వాస నెమ్మదిగా తీసుకుని వదలమంటుంది. సాకేత్ అలాగే చేస్తాడు. ఎలా ఉందని అడిగితే గుండె వేగం పెరిగింది అంటాడు. గుండెల మీద చేయేసి ఇప్పుడు ఎలా ఉంది అంటుంది మైథిలి. ఇప్పుడు గుండె వేగం తగ్గుతుంది అంటాడు. మీ టెన్షన్ కూడా తగ్గుతుందని మైథిలి అంటుంది. మీకెప్పుడు టెన్షన్ వచ్చినా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి అంటుంది. నాకు టెన్షన్ వచ్చిన ప్రతిసారి నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి నువ్వు ఉండవుగా అంటాడు. నేను కాకపోతే మీ మనసుకి నచ్చిన మరో మనిషినో మరో వస్తువునో చూడండి సరిపోతుంది అంటుంది. ఇక అక్కడే తను పని చేస్తూ ఉంటే తనని చూస్తూ, నువ్వు నాకు జీవితాంతం కావాలి, ఈ అదృష్టం నాకు జీవితాంతం కావాలి అనిపిస్తుంది మైథిలి. నీతో మాట్లాడితే బాగుంటుంది, నువ్వు నాతో ఉన్న ప్రతి క్షణం చాలా గమ్మత్తుగా ఉంటుంది, నీతో గడిపిన ప్రతి క్షణం చాలా అందంగా ఉంటుంది, ఆ అందమైన జీవితం నీతో ముడిపడాలి. నాకు చందన కరెక్ట్ కాదు, నువ్వే నా భార్య స్థానంలో ఉండటం కరెక్ట్ అని సాకేత్ అనుకుంటూ ఉంటాడు. అలా మైథిలిని చూస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత పక్కనే ఉన్న రింగు తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చుని మైథిలికి ప్రపోజ్ చేద్దామని అలా ఉండిపోతే చందన వచ్చి సాకేత్ ని చూసి ఏంటి ఇలా కూర్చున్నావు అని అడుగుతుంది. కాలు పట్టేసినట్టు అనిపిస్తుంది, అందుకే ఇలా ఆసనం వేస్తున్నానని అబద్ధం చెప్తాడు. ఇక అప్పుడే మైథిలిని చూస్తుంది. మా బావ గదిలో నీకేం పని అంటుంది. మా బావతో చనువెందుకు పెంచుకుంటున్నావు అని అడుగుతుంది. మైథిలి విషయంలో నువ్వు మరీ ఎక్కువ ఆలోచించొద్దని చెప్పానుగా అని సాకేత్ అనేసరికి, సారీ బావా, ఆ టాపిక్ వదిలేద్దాం, నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా, మన పెళ్లి అయిపోతుందిగా, హనీమూన్ కి ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేయడానికి వచ్చాను. ఎక్కడికి వెళ్దామని, ఊటీ వెళ్దామా అని చెప్తూ ఉంటే ఇక మైథిలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సాకేత్ తన మనసులో మైథిలికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటూ, మనసులో ప్రేమను చెప్దామనుకుంటే బంగారం లాంటి అవకాశం వదిలిపోయింది, చేజారిపోయిందని బాధపడుతూ ఉంటాడు. మరో సీన్ లో శేఖర్ మైథిలి కోసం వస్తాడు. మైథిలి బావని అని అంటాడు. నువ్వు ఎవరైతే నాకేంటి, ఎవరు పడితే వాళ్ళు ఇక్కడికి వచ్చేయడమేనా, నువ్వు కలవాలనుకుంటే మైథిలినే బయటికి రమ్మనాలిగా అని చందన అంటుంది. వాళ్ళ మాటలు విని మైథిలి దగ్గరికి వచ్చి, నువ్వేంటి బావ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అలా పక్కకి చేయి పట్టుకుని తీసుకెళ్లిపోతుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇలా రావద్దని నేను చెప్పానుగా, ఎందుకు వచ్చావు నిలదీస్తుంది. మైథిలికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి గిఫ్ట్ ఇస్తాడు. వాళ్ళ మాటలన్నీ కూడా చందన వింటూ ఉంటుంది. ఈ రోజు నా పుట్టినరోజు అన్న విషయం నేను మర్చిపోయాను అని మైథిలి అంటూ ఉంటే, నువ్వు మర్చిపోయావు కాబట్టి గుర్తు చేయడానికి వచ్చానంటాడు. థ్యాంక్ యూ సో మచ్ బావా అంటుంది మైథిలి. ఇంట్లో వాళ్ళందరూ నువ్వు రావాలని కోరుకుంటున్నారు, బయలుదేరదామంటాడు. నువ్వు నేను రావడం కుదరదు అంటుంది. అలా అంటావేంటి, పుట్టినరోజుకి కూడా నిన్ను పంపరా నేను అంటాడు. నాకు రావడం కుదరదన్నాను కదా, వదిలే అంటుంది మైథిలి. అయితే అదంతా చూస్తున్న చందన, ఇదే సరైన సమయం, నాకు ఎక్కడ సాకేత్ దూరం అయిపోయి మైథిలికి దగ్గర అవుతాడో అని భయపడిపోతున్నాను, నేను ఈ పెళ్లి ప్రశాంతంగా చేసుకోవాలంటే ఎలాగోలా తనని ఇక్కడి నుంచి పంపించేయాలని వాళ్ళు మాట్లాడుకుంటుంటే దగ్గరికి వెళ్తుంది. నిన్నంత అభిమానంగా రమ్మని పిలుస్తున్నాడుగా, వెళ్ళనంటావేంటి, ఈ రోజు అసలే నీ పుట్టినరోజు అంట, మా బావకి నేను చెప్తాను, స్పెషల్ గా పర్మిషన్ తీసుకునే అవసరం లేదు, వెళ్ళని చందన అంటుంది. ఇక వెంటనే పర్మిషన్ దొరికిందిగా, ఇంకా ఆలోచిస్తావేంటని శేఖర్ మైథిలిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే మైథిలి మాత్రం తన మనసులో, అసలు చందనకి బావకి జరిగే పెళ్లి ఆపాలనుకున్నాను గాని శేఖర్కి నాకు జరిగే పెళ్లి కూడా ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రెండు పెళ్లిళ్ళు ఎలా ఆపాలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. సాకేత్ మైథిలి కనిపించకపోవడంతో వెతుకుతూ ఉంటాడు. తన బావ వచ్చి తీసుకెళ్లాడు, ఈ రోజు తన పుట్టినరోజట అని చందన అంటుంది. నాతో ఒక మాటైనా చెప్పలేదేంటి అని అనుకుంటూ ఉంటాడు. బెల్లం పుట్టింటికి వెళ్తే చెప్పలేదన్నట్లు ఫీల్ అవుతున్నావేంటి అంటుంది చందన. తను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఒక బాస్ గా నాకు ఇన్ఫార్మ్ చేయాలిగా, అందుకే అడిగానంటాడు.
తన పుట్టినరోజు అనేసరికి సాకేత్ చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి ఇంత సంతోషపడిపోతున్నావు అని చందన అంటుంది. వీరు వచ్చి ఆ అమ్మాయి పుట్టినరోజుకి నేను సంతోషపడాలి కదరా, నువ్వు ఎగ్జైట్ అవుతున్నావేంటని అంటాడు. నువ్వు ఎగ్జైట్ అవుతులేదుగా, అందుకే నేనవుతున్నానని కవర్ చేసేస్తాడు సాకేత్. రోజు నా లవర్ పుట్టినరోజని వీరు సంబరపడిపోతూ ఉంటే చాలా ఓవర్ చేస్తున్నావని చందన అంటుంది. మైథిలి పుట్టినరోజుకి నా ప్రేమ విషయం చెప్పడానికి ఇదే సరైన సమయం అని సాకేత్ మనసులో అనుకుంటూ ఉంటే, వీరు కూడా మైథిలి పుట్టినరోజు నాడు నా ప్రేమ విషయం చెప్పడం చాలా సరైన సమయం అని బయటికి అంటాడు. సేమ్ నా మనసులోదే నువ్వు అన్నావురా అని సాకేత్ అంటాడు. ఇక వెంటనే చందన షాక్ అవుతుంది. నేను అంటుంది అది కాదు, నేను కూడా వీరు అనుకున్నట్టే అనుకున్నాను. వీరు ఈ సమయంలోనే తనకి ప్రపోజ్ చేస్తే బాగుంటుంది అనుకున్నానని సాకేత్ కవర్ చేసేస్తాడు. మైథిలికి ఎలా ప్రపోజ్ చేయాలో సలహా ఇవ్వమని వీరు సాకేత్ని అడిగితే, నేనేమైనా 10 మందిని లవ్ చేసి ప్రపోజ్ చేశానా, ఎక్స్పీరియన్స్ ఉందా, నాకు తెలీదు అంటాడు సాకేత్. నీకు మంచి సలహా ఇవ్వడానికి నేనున్నానుగా అని చందన అంటుంది. మైథిలిని బయటికి తీసుకెళ్ళు, ఎక్కడైనా కలుద్దామని రమ్మను, 2 గిఫ్ట్లు తీసుకెళ్ళమంటుంది. ముందు ఒక గిఫ్ట్ ఇచ్చి విషెస్ చెప్పు, తర్వాత రెండోది ఇవ్వి, అప్పుడు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. నువ్విచ్చిన 2 గిఫ్ట్లకి సర్ప్రైజ్ అయి తను నీకు ఫ్లాట్ అవుతుందని చెప్తుంది. నువ్వు చూపించే కేరింగ్ కి నిన్నిష్టపడుతుంది. అబ్బాయికి అమ్మాయిలు ఇలాగే పడిపోతారని సలహా ఇస్తుంది. బెస్ట్ ఐడియా అని వీరు అంటాడు. అయితే ఇప్పుడే రెడీ అయి మైథిలికి ప్రపోజ్ చేస్తానని హ్యాపీగా లోపలికెళ్ళిపోతాడు. ఇక సాకేత్ అయితే, నా ప్రేమకు వీడొక స్పీడ్ బ్రేకర్ లా తయారయ్యేలా ఉన్నాడు. చందన చెప్పిన ప్లాన్ ను నేను ఇంప్లిమెంట్ చేసి మైథిలికి ప్రపోజ్ చేయాలనుకుంటాడు. ఎలాగైనా సరే ఈ వీరుగాన్ని తప్పించాలి అనుకుంటాడు. వీరు బాత్రూమ్ లో ఉండగా బాత్రూమ్ డోర్ వేసేస్తాడు. వీడెంత కొట్టినా ఎంత అరిచినా ఎవ్వరికీ వినపడదు. కాంపిటీషన్ తగ్గించడం కోసం ఇలా చేయాల్సి వచ్చింది, సారీరా అనుకుంటూ అక్కడి నుంచి సాకేత్ వెళ్ళిపోతాడు. ఇక మరో సీన్ లో మైథిలి బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. మైథిలి కేక్ కట్ చేసి అందరికీ తినిపిస్తుంది. ఇక జయంతి మైథిలితో, చిన్నప్పటి నుంచి నీ పుట్టినరోజు వేడుక ఎప్పుడు నా చేతుల మీద జరిగింది, నీ పెళ్ళయ్యాక మీ ఆయన శేఖర్ మీదుగా జరుగుతుంది. కూతురికి పెళ్ళయ్యాక కూతురి జీవితం అంతా అల్లుడితోనే కదా, ఏం చేస్తాం, బాధగా ఉన్నా సర్దుకుపోక తప్పదని జయంతి అనుకుంటూ ఉంటుంది. ఇక నాగేంద్ర అయితే మైథిలిని చూస్తూ, ఈ పెళ్లి నీకు ఇష్టం లేదని బయటికి చెప్పలేక లోపల ఎంత ఇబ్బంది పడుతున్నావో అని అనుకుంటూ ఉంటాడు. ఈ విషయంలో నేను నీకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నాను అనుకుంటాడు. శేఖర్ జయంతితో, నువ్వేమి బాధపడద్దత్తా, మైథిలిని పెళ్ళయ్యాక కూడా మనందరం కలిసే ఉంటాంగా, అప్పుడు కూడా నీ కూతురికి నీ చేతుల మీదుగానే పుట్టినరోజు జరుపుతుంది గాని అని చెప్తూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్ లో అసలు సాకేత్ తో మైథిలి పెళ్లి జరిగిందన్న విషయాన్ని ఏ విధంగా నిరూపించిందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీరు నా వీడియోలు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.